పబ్జీ గేమర్స్ వర్సెస్ కత్రినా వైరస్. ఇంతకు ముందు వీడియోలో పబ్జీ గేమర్స్ ఏలియన్స్ తో పోరాడి ఎలా విజయం సాధించారో మనం చూసాం. ఏలియన్స్ తో పోరాడి విజయం సాధించిన గేమర్స్ తిరిగి భూలోకానికి వచ్చారు. భూమి మీదకు వచ్చిన వాళ్ళకి కత్రినా వైరస్ కనిపించింది. వైరస్ ని చూసి పబ్జీ గేమర్స్ ఆశ్చర్యపోయారు. ఎవరు మీరు? మా భూమి మీద మీకేం పని? మాకు భూమితో పని లేదు, మీతోనే పని. మీ ఊపిరితిత్తులే మా ఇల్లు. ఎవరు మీరు అసలు? మేమెవలా? ప్రపంచ దేశాలనే గడగడ వణికిస్తున్న కత్రినా వైరస్లం రా. ఏ కత్రినా కైఫా, అబ్బా నాకు మస్తు ఇష్టం ఆమంటే. అరే వాడు అన్నది కత్రినా కైఫ్ కాదరా, కత్రినా వైరస్. ఆమెవలో కత్రినా కైఫ్ చెల్లెనా? అయ్యా మారవురా నువ్వు. ఏయ్ మీకు భయపడేటోళ్ళం కాదు మేము, పబ్జీ వీరులం. ఏమనుకుంటున్నావు అసలు మా గురించి? చా అరే వారి, మేమేమన్నా ఆల్తు పాల్తు లెక్క కనబడుతున్నామా? ప్రపంచం మొత్తం మమ్మల్ని చూసి వణుకుతున్నది. అమెరికానే అల్లకల్లోలం చేసినాం. మాతో పెట్టుకున్న వాళ్ళందరూ యమలోకానికి పార్సిల్ కాక తప్పది. మీరు ప్రపంచాన్ని గెలవచ్చు కానీ మమ్మల్ని గెలవలేరు. మేము యమలోకాన్ని జయించిన వీరులం, ఏలియన్స్ నే తరిమి కొట్టిన ధీరులం. అయితే మాతో యుద్ధం చెయ్యండి. అబ్బా మాతో యుద్ధం చేసేటంత వీరులా మీరు? డౌటా? అన్నయ్య, ఈ తొక్కల డిస్కషన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. 5 ఉన్నారు, అందరిని వేసేస్తే ఓ పని అయిపోద్ది. ఏంటిరా మమ్మల్ని చంపేస్తావా? అంతా ధైర్యం ఉందా నీకు? నిన్నగాక మొన్న వచ్చినావు నువ్వు. ఎప్పుడొచ్చామని కాదన్నయ్య, వైరస్ అంటించామా లేదా అన్నదే ఇంపార్టెంట్. అరే ఒక్క బుల్లెట్ చాలరా నీ తలకాయని 1000 చెక్కలు చేసేదందుకు. బాబాయ్, నువ్వు నన్ను చంపడానికి బుల్లెట్ వాడాలేమో. నిన్ను షెక్ హ్యాండ్ తో చంపుతా, తుమ్ముతో చంపుతా, దగ్గుతో చంపుతా. చెప్పినా వినకుండా బయట తిరిగితే ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా చంపేస్తా. చెమట పట్టనివ్వకుండా నేను నిన్ను శవంగా మారుస్తా. అయితే రెడీగా ఉండు పబ్జీ వీరులారా, సిద్ధంగా ఎక్కడి నుంచో వచ్చి మనల్ని శాసించాలని చూస్తున్న ఈ వైరస్ని తునాతునకల్ని చేయండి అని అన్నాడు. అంతే, అందరూ గన్స్, హెల్మెట్స్ పెట్టుకుని వార్కి రెడీ అయ్యారు. వైరస్లు అక్కడక్కడా ఉన్నాయి. వాటి చేతుల్లో ఎలాంటి ఆయుధాలు లేవు. వీళ్ళు వైరస్ మీదకి బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నారు. బుల్లెట్లకు తగలకుండా వైరస్ తప్పించుకుంటూ ఉన్నాయి. అశోక్ కాల్చిన బుల్లెట్ వైరస్ బాడీలోంచి బయటకు వెళ్ళింది. కానీ వైరస్ చచ్చిపోలేదు. అశోక్ ఆశ్చర్యపోయాడు. బాబు తన గన్లోంచి బుల్లెట్స్ వదులుతూనే ఉన్నాడు. బాబు కాల్చిన బుల్లెట్స్ వైరస్ తలకి తగిలి తల పగిలిపోయింది. చూసినవా నాతో పెట్టుకుంటే ఏమైతుందో అని ఆనందపడుతూ ఉండగానే ఆ పగిలిన తల మళ్ళీ అతుక్కుంటూ ఉంది. అది చూసి బాబు ఆశ్చర్యపోయాడు. ఫిరోజ్ గన్లోంచి వచ్చిన బుల్లెట్స్ ని కత్రినా వైరస్ చేత్తో పట్టుకుని నోట్లో వేసుకుని కరకరా నమిలి మింగేస్తోంది. ఇంకో వైరస్ అయితే చేతిలో క్రికెట్ బ్యాట్ పట్టుకుని వచ్చిన బుల్లెట్స్ తో క్రికెట్ ఆడుతూ ఉన్నాయి. ఇలా పబ్జీ గేమర్స్ ఎంత ప్రయత్నించినా వైరస్ ని చంపలేకపోయారు. వైరస్ ని ఎలా చంపాలో తెలియక బాబు అశోక్ దగ్గరికి వచ్చాడు. ఇద్దరు ఒక చెట్టు చాటున కూర్చుని, అరే ఆ వైరస్ అస్సలు చచ్చిపోతలేదురా, అవ్వ దాని తలకాయ వాళ్ళకి కొడితే మళ్ళీ అతుక్కుంటాందిరా. అరే అది బాల్ అనుకుంటాడా బుల్లెట్ అనుకుంటాడా? ఏంద్రా గట్ల బ్యాటింగ్ ఆడుతున్నాడు? వాడేవో పల్లీలాగా నోట్లేసుకొని నములుతున్నాడు. ఇట్లయితే కష్టం రా వాళ్ళని చంపుడు. అవునరా, ఇట్లయితే కష్టమే వాళ్ళని చంపుడు అని అనుకుంటూ ఉండగా ఒక పేపర్ కనిపించింది. ఏంటా అని అనుకుంటూ ఆ పేపర్ తీసుకొని చూశారు. ఆ పేపర్లో కత్రినా వైరస్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ ఉన్నాయి. ఆ కత్రినా వైరస్ ఎక్కడ ఎంతసేపు బతుకుతుంది అనే విషయాలు కూడా ఉన్నాయి. అరే అవేమన్నాయి? షేకాండ్ తో చంపుతా, తుమ్ముతో చంపుతా, దగ్గుతో చంపుతా. చెప్పినా అయినకుండా బయట తిరిగితే ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎట్లా పడితే అట్లా చంపుతా అన్నాయి. అవునా? అవునరా. అయితే వాటిని చంపేందుకు ఒక మార్గం ఉన్నదిరా. మనం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటా, ఇంట్లో నుంచి బయటికి రాకుండా, చేతులను శుభ్రంగా కడుక్కుంటుంటే వాటిని చంపనవసరం లేదు, అవే చచ్చిపోతాయి. నిజమే అంటావా? అవునరా, కావాలంటే ఇగో ఈ పేపర్లో రాసిన చూడు. సరే అయితే అని చెప్పి అందర్నీ పిలిచాడు. అందరూ వచ్చారు. అశోక్ బాబుతో చెప్పిందే అందరికీ చెప్పాడు. అందరూ సరే అలాగే చేద్దామని అనుకుని అక్కడ్నించి ఇంటికి వెళ్లి తలుపులేసుకున్నారు. తలుపు వేయగానే లాక్డౌన్ అని పడింది. బయట వైరస్ తిరుగుతూ ఉంటుంది.
వీళ్ళు బయటకొస్తే అంటుకుందామని. కానీ వాళ్ళు బయటకి రావట్లేదు. ఇంటి చుట్టూ డిస్ఇన్ఫెక్టెంట్ కొట్టారు. ఇల్లంతా క్లీన్ చేసుకున్నారు. చేతులని సబ్బుతో కడుక్కున్నారు. ముఖానికి మాస్క్ వేసుకుని, చేతులకి గ్లౌజులు వేసుకుని సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రండ్రా, చెమట పట్టకుండా చంపేస్తా అన్నారు కదరా, రండి, ఇంట్లో ఏసీ వేసుకొని మరీ కూర్చున్నారు, రండి అని వైరస్ని పిలిచాడు. వైరస్ ఇంట్లోకి రావడానికి ప్రయత్నించింది. కానీ ఇంట్లోకి రాలేకపోయింది. భయపడి అక్కడే నిలబడిపోయింది. ఇలా అందరూ ఇంట్లో ఉంటూ లాక్డౌన్ పాటిస్తూ ఉన్నారు. కొద్ది రోజుల్లోనే ఆ వైరస్ ఒకదాని వెంట ఒకటి కింద పడుతూ దానంతటా అదే చచ్చిపోయింది. నువ్వు ప్రపంచానికి ఇచ్చినావు గాని మా పబ్జి గేమర్స్ ని కాదు. మాతో పెట్టుకుంటే మసి అయిపోతావు. జై పబ్జి, జై పబ్జి, జై పబ్జి, జై పబ్జి. బజ్జీల బండి సాఫ్ట్వేర్ ఉద్యోగి. సూరి గచ్చిబౌలిలో జనసంచారం ఎక్కువగా ఉన్న ఒక చోట చిన్న మిర్చీల బండి పెట్టుకుని వ్యాపారం చేస్తూ ఉండేవాడు. చాలా మంచివాడు. కస్టమర్స్ తో చాలా మర్యాదగా మాట్లాడేవాడు. అన్నా నాకు ప్లేట్ మిర్చిలేనా? అన్నా ఇస్తా. అన్నా నాకు 2 ప్లేట్ మిర్చీలు, ప్లేట్ పునుగులు పార్సల్ కట్టు. సరే సార్, 2 నిమిషాలు కట్టేస్తా. అన్నా ఇగో పైసలు తీసుకో. సూరి పునుగుల బండి చాలా ఫేమస్. అతని దగ్గరకు రెగ్యులర్ గా హరి అనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి మిర్చీలు తినడానికి వచ్చేవాడు. హరికి గర్వం ఎక్కువ, పొగరు ఎక్కువ. కార్లో నుండి హరి దిగాడు. హరి కార్లో నుండి దిగ్గానే ఒక ముష్టివాడు వచ్చి, అయ్యా ధర్మం చేయండి అయ్యా. దూరం ఉండవు, నేనెవరో తెలుసా? ఎవరు సార్ మీరు? చెప్పరు సారా, పో ఇక్కడ వచ్చి అని మిర్చీల బండి దగ్గరికి వెళ్ళి, నమస్తే సార్ రండి, ఓ ప్లేట్ మిర్చీలు ఇతనికి ఇవ్వగానే ఇస్తాను సార్, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. వెయిట్ చేయాలా? నేనెవరో తెలుసా? సారీ సార్, వాళ్ళు మీకంటే ముందు వచ్చారు. ప్లేట్కి 10 ఎక్కువ ఇస్తాం, ముందు నాకివ్వు. అయిపోయింది సార్, ఇస్తున్నా. హరి ఫాస్ట్ గా మిర్చీలు తిని తన జేబులో నుండి డబ్బులు తీసి సూరి చేతికి ఇవ్వకుండా పక్కన పెట్టేసి వెళ్ళిపోయాడు. సూరి డబ్బులు తీసుకుని, థాంక్స్ సార్. ఇలా రోజు సూరికి హరికి మధ్య జరిగేది. హరి ఏమన్నా కూడా సూరి మర్యాదగా జవాబు చెప్పేవాడు. ఒకనాడు సూరి ఉప్పల్లోని తన బంధువుల ఇంటికి వెళ్లాల్సి వచ్చి మెట్రో ట్రైన్ ఎక్కాడు. అదే ట్రైన్ లో హరి తన స్నేహితుడు సీనుతో కలిసి ఎల్బీ నగర్ వెళ్తున్నాడు. హరిని చూడగానే సూరి, నమస్తే సార్. నమస్తే సార్, మీరు మెట్రో ట్రైన్ ఎక్కడం ఏంటి? అదే ఆఫీస్ పని మీద ఉప్పలు పోతున్నా, ట్రాఫిక్ ఎక్కువ ఉందని మెట్రో ఎక్కినా. నువ్వెక్కడ పోతున్నావు? నేను కూడా ఉప్పలు సార్, మా చుట్టాలండి పోతున్నా. లోకల్ ట్రైన్ ఎక్కాల్సినవి నీకు మెట్రో ఎందుకు? రే ఏంట్రా అలా అంటావు? పర్లేదు, నువ్వు ఆగు. సూరి చిన్నగా నవ్వుకొని, మీరు ఏ పని చేస్తారు సార్? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. చాలా పెద్ద ఉద్యోగమే. జీతం ఎంత వస్తుంది సార్ మీకు? నెలకి 60,000. నీ జీవితంలో అనడం చూసావు అంతరేపు ఒకేసారి. అట్లా తక్కువ చేసి ఎందుకురా అంటావు? వాడు ఆఫ్టర్ ఆల్ మిర్చి బండి వాడు, నేను పెద్ద ఉద్యోగిని. నువ్వు వాగు. అంత డబ్బు ఒకేసారి సోలే సార్. పెళ్ళైందా నీకు? అయ్యింది సార్, ఒక కొడుకు. నీకొచ్చే సంపాదనతో నువ్వేం బతుకుతావు? పిల్లని ఏం పోషిస్తావు? ఏదో పేద బతుకులు సార్. ఎంత సంపాదిస్తావు నెలకి? అంటే నెలకి ఎంత అని తెలియదు సార్, కానీ రోజులకి చూసుకుంటే ఓ 5,000 వస్తాయి. ఏంటి జోకా? లేదు సార్, రోజు ఆ మిర్చిల బండి మీద ఆదాయం. అయితే పెట్టుబడి అంతా పోగా 5,000 వస్తాయి సార్. అన్నీ నేనే చూసుకుంటా. స్కూల్ లేనప్పుడు మా అబ్బాయి సాయం చేస్తాడు. అన్ని ఖర్చులు పోగా రోజుకు మిగిలేది అది సార్. రోజుకు 5,000 అంటే నెలకి 1,50,000 అయ్యా. ఏమో సార్, నేను ఎప్పుడు లెక్క పెట్టుకోలేదు, కానీ నేనెన్నడూ ఒకేసారి 60,000 చూడలేదు సార్. హరి షాక్ అయ్యాడు. ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్ అయిపోయాడు. సూరి దిగాల్సిన స్టేషన్ వచ్చింది. దిగడానికి వెళ్తుండగా, ఉంటాను సార్, సాయంత్రం రండి బండి దగ్గరికి. హరి సైలెంట్ గా ఉన్నాడు. పక్కన ఉన్న సీను మాత్రం పగలబడి నవ్వుతున్నాడు.
ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి. కాకా టీవీ.